అంతా బాగుంది కానీ ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళే చేయన్నారు. మరి నేను ఆడంలోనే నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఒక ఆమెను పెట్టుకొని నాకు తోడుగా ఎవరినన్నా చేయించుకుందామని. కానీ ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళే చేయాలి. ఎవరినన్నా పెడితే చూడు దీనికి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత బలుపు వచ్చేసిందో అని అనుకుంటారు. అంతా బాగుంది కానీ ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళే చేయన్నారు. మరి నేను ఆడంలోనే అలాగే అన్నేంలే, హెల్ప్ చేయ అన్న. సో ఫ్రెండ్స్, తనకి చాలా కష్టం అవుతాయి ఇవన్నీ, కానీ చేస్తూ ఉంది మా బంగారు బుజ్జి. మీకోసమే పొగిడాను కదా, పొగిడేవు కదా, 10 గంటలు కొడుతుంది మెసేజ్. అంట్లు నేను తాను మామూలుగా. సరే, మామూలుగా అయితే నేను అన్నీ చేస్తాను తనకి. సో ఫస్ట్ వీడియో కాబట్టి తన చేత చేపిస్తాను. ఎందుకంటే తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేయాలి, వాకింగ్ కూడా చేయాలి. మీరు ఒకసారి ఆలోచించండి, లైవ్ పెట్టినప్పుడల్లా తనని లావు తగ్గండి అంటూ ఉంటారు. తను 6 గంటలు వేసింది, లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా చేసేసరికి 6:20 సంథింగ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ పనులు ఇవన్నీ ఆడవాళ్ళే చేయాలంటున్నారు కాబట్టి తను కొంచెం స్లోగా చేసుకుంటుంది. ఇవన్నీ యాక్చువల్గా నేను కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను. బయట చేసుకున్న హాల్ కానీ వంట రూమ్ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎంత టైం అవుతుంది, తనకి ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ టైం ఉందా లేదా అని మీకే తెలుస్తుంది. ఎనీహౌ, కానీ నా సైడ్ నుంచి నేను సపోర్ట్ రేపు నుంచి తనకి ఈ కొన్ని వర్క్ చేసేసి ఆ అమ్మాయికి వాకింగ్కి ఏ ఇబ్బంది లేకుండా రేపు నుంచి ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి మీరందరూ సపోర్ట్ చేయండి. మీ లక్కీని ఎలాగైతే ఆదరిస్తున్నారో కామెడీ వీడియోస్లో తన యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో హోల్ మీరు ఏదైనా అడగాలంటే దాని గురించి వీడియో చేస్తాము. ఈ యొక్క డైలీ లైఫ్ కానీ, బిఫోర్ మ్యారేజ్ కానీ, ప్రెగ్నెన్సీ టైపు ఆ వీడియో కానీ అన్నీ ఎవ్రీథింగ్ మేము 1 by 1 చేసుకుంటూ వస్తాం. మీ యొక్క కోరిక మీదకు మీకు ఏ వీడియో కావాలో కూడా మేము చేస్తాము. సరే, ఇప్పుడు తన అంట్లు దమ్ముతుంది చూడండి. ఖచ్చితంగా నేనైతే పెద్ద అంట్లు దవ్వడం పెద్ద ఉద్యోగం కాదు, కానీ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఏందో నువ్వు అసలు ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తా ఉన్నావు. సబ్స్క్రైబర్లు అన్నిసార్లు అడిగారు కదా, చాలాసార్లు అడిగారు కదా లైవ్లో, మరి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా లక్కి నువ్వు. నీ బాడీ మీద నీకే విరక్తి వస్తుంది. సరే పోనీ అయితే. మరి కొంతమంది ఏం అవసరం లేదు లక్కీ అక్క, ఇలాగే బాగున్నావు, నువ్వేం లావు తగ్గొద్దు అన్నారు కదా, మరి వాళ్ళకి వాళ్ళకి కూడా లావు తగ్గితే మంచిది అంటావా? సన్నగా ఉంటే ఇంకా కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు కదా. ఓకే సరే, పద ఎక్సర్సైజ్ చేసుకుందాం అయితే. పద మిద్ది మీదకి వెళ్దాం. ఇంటూ అబ్బి ఏం చేస్తున్నాం చూసొస్తాం. ఫ్రెండ్స్, తన టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంత టాస్క్లు ఏం చేయలేదు. ఆమె ఇల్లు జిమ్మింది, ఆ వాకిల్ జిమ్మింది, 2 అంట్లు తోమింది అంతే. దానికేం పెద్ద ఎరగబడి చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి పోతున్నాం. ఇంతకుముందు చాలా సార్లు స్టార్ట్ చేయడం ఆపేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి కొంచెం సీరియస్గా తీసుకుంది. ఇదంతా మన సబ్స్క్రైబర్లు మాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఎన్నిసార్లు చెప్పాను తనకి ఎప్పుడు అర్థం కాలేదు. సరే నేను వదిలేశాను. ఒక టైం వచ్చినప్పుడు అన్నీ అవి అంతటా అవే స్టార్ట్ అవుతాయి, జరుగుతాయని. సో తను చాలా సీరియస్గా తీసుకొని ఈ రోజు నుంచి కొంచెం లావు తగ్గడానికి ఆ డైట్స్, చిన్న చిన్న ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంది. మీరంతా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము
వాకింగ్ పోతున్నాం. వాకింగ్కి ఎక్కడెక్కడో పోతున్నాం లేదు, పైన మిద్ది మీదకి వెళ్తాం. ఇప్పుడు మెయిన్ మా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు బొడ్డోడు నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ వచ్చేస్తాడో భయం, వెళ్ళిపోతే వెళ్ళిపోతాడేమో అని పైకి వెళ్తే, ఇప్పుడు పైకి వెళ్తాము కానీ ఇప్పుడు సేఫ్టీ గ్రిల్స్ లాక్ చేసుకుని వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళడు. కానీ కొంచెం కంగారు పడతాడు కదా చిన్న పిల్లోడు, అమ్మా నాన్న లేకపోతే ఒక్కన ఏడుస్తాడేమో భయం వేస్తుంది. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళేసి ఒక 4 రౌండ్లు వేసుకొని ఇంకా ఈ హాల్లోనే స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్. ఆడబెట్ట కింద మే ఎడేస్తేట మళ్ళీ దాని కదా మా చేతుల మీద ఉన్నావు అబ్బో. ఆహా ఇప్పుడు కాదు, రేపు నుంచి పట్టుకుంటా ఎక్సర్సైజ్లో. బాతుడా కదా పరిగిస్తున్నావు ఏమో, చాలా ఉంది. ఎవరెవరెవరే